హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్ మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ నేను మరొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అవేనండి కొబ్బరి ఉండలు. ఇవి టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా బయట మనం మార్కెట్లో కొంటాం కదండి, సేమ్ అలానే ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా తయారీ విధానం చూసిద్దామా? దీనికోసం ముందుగా ఒక కొబ్బరికాయల్ని ఈ విధంగా పగలగొట్టుకొని ఇప్పుడు దీన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకొని కొబ్బరి తురుమును తయారు చేసుకోవాలి. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకుంటే మనకి కొంచెం పేస్ట్ లాగా అయిపోతుంది. సో ఇలా కొంచెం కొంచెం యాడ్ చేస్తే ఇలా ఈ విధంగా పొడి పొడిగా కొబ్బరి తురుము అనేది వస్తుంది. లేదంటే కొబ్బరి కోరుకునేది ఉంటుంది కదండి, కొబ్బరి కూర, దాంతో కూడా మనం కొబ్బరిని ఈ విధంగా తురుముకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర గ్రేటర్ ఉంటే దాన్ని కూడా యూస్ చేసుకొని కొబ్బరిని ఈ విధంగా తురుముకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని ఒక కప్పుతో మెజర్ చేసుకుందాం. చూసారు కదండి, నాకు ఇక్కడ ఈ కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుము కరెక్ట్గా వచ్చింది. ఒక కప్పు కొబ్బరి తురుముని తీసుకుంటే మనం అరకప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ప్యాన్ కొంచెం వేడైన తర్వాత 1 టీ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఈ నెయ్యి కొంచెం వేడైన తర్వాత ఇందులోకి ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఈ కొబ్బరి తురుముని మరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్ని ఒకసారి క్లాత్తో తుడుచుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా తురిమి పెట్టుకున్న అరకప్పు బెల్లాన్ని యాడ్ చేసుకొని ఇందులోకి 1/2 కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగిపోయేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిపోయి ఒక పొంగు వచ్చేంత వరకు కూడా మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కొబ్బరి తురుముని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఒక 4 లేదా 5 నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి. ఒక 4-5 నిమిషాల తర్వాత మనకి ఈ వాటర్ మొత్తం పోయి ఇలా దగ్గరికి అయిపోవడం చూస్తాము. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ ఇలాచీ పొడిని యాడ్ చేసుకుందాం. ఒకసారి మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకొని ఇలా మనం ఎప్పటి వరకు ఉడికించుకోవాలి అంటే మనం కొంచెం కొబ్బరిని చేతిలోకి తీసుకొని ఉండలాగా చుడితే ఉండ షేప్ రావాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి ఉండలాగా వచ్చినప్పటి వరకు కూడా మనం కుక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ వరిపిండిని యాడ్ చేసుకుందాం. ఈ వేడి మీద సరిపోతుంది, స్టవ్ ఏమీ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇప్పుడు మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోండి. ఈ వరిపిండి యాడ్ చేయడం అనేది ఆప్షనల్ మాత్రమే, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. కానీ యాడ్ చేస్తే మాత్రం టేస్ట్ అయినా టెక్స్చర్ అయినా చాలా బాగుంటుంది. పర్ఫెక్ట్గా మనకి మార్కెట్లో దొరికే టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం కొబ్బరి ఉండల్ని తయారు చేసేసుకోవాలి. చల్లారితే గట్టిపడిపోతుంది. ఇలా కొంచెం కొంచెం క్వాంటిటీస్ని చేతిలోకి తీసుకొని ఈ విధంగా కొబ్బరి ఉండల్ని తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసి పెట్టుకున్న కొబ్బరి ఉండలు కనీసం 15 రోజుల పాటు నిల్వ ఉంటాయి. చూసారు కదా ఫ్రెండ్స్, హెల్తీగా కొబ్బరి ఉండలు ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ చేయండి. బై ద వే స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.